అమెరికా మంచు తుఫానుతో విలువెల్లాడుతోంది. టెక్సాస్ నుంచి 2000 మైళ్ల విస్తీర్ణంలో ఈ తుఫాను ప్రభావం చూపుతుంది. దీంతో అగ్రరాజ్యం గజగజ వణికిపోతోంది. దాదాపు 20 కోట్ల మందికి పైగా ప్రజలు శీతల వాతావరణం, మంచు హెచ్చరికల నీడలో జీవిస్తున్నారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వాషింగ్టన్ డీసీతో పాటు అలబామా, జార్జియా, కెంటకీ, న్యూయార్క్, టెక్సాస్ సహా 16కు పైగా రాష్ట్రాలు ఇప్పటికే స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ప్రకటించాయి. ఆర్కిటిక్ ప్రాంతం నుంచి పోలార్ వర్టెక్స్ కారణంగా దూసుకొస్తున్న అతి శీతల గాలులు శక్తివంతమైన తుఫాను వ్యవస్థతో కలవడంతో ఈ విపత్కర పరిస్థితి ఏర్పడింది. దీని ఫలితంగా దేశంలోని తూర్పు భాగమంతా భారీ హిమపాతం, మంచుతో కూడిన వర్షంతో అల్లకల్లోలంగా మారింది. ఈ మంచు తుఫాను కారణంగా దేశవ్యాప్తంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. విమాన ప్రయాణాలపై తీవ్ర ప్రభావం పడింది. ఫ్లైట్ అవేర్ డేటా ప్రకారం 10,000కు పైగా విమానాలు రద్దు చేశారు. డెల్టా, అమెరికన్, యునైటెడ్ ఎయిర్లైన్స్ వంటి ప్రధాన సంస్థలు ప్రయాణికుల హెచ్చరికలు జారీ చేసి టికెట్ మార్పు ఛార్జీలను రద్దు చేశాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ స్కూడా టెక్సాస్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు పలు విమానాశ్రయాలలో కార్యకలాపాలు నిలిచిపోవచ్చని హెచ్చరించింది.